గంటల్లోనే మళ్ళీ అలేఖ్య కూడా అవును నేను చేశాను, తప్పు చేశాను, అది వేరే వాళ్ళకి పెట్టడం వీళ్ళకి వెళ్ళింది, ఎందుకంటే మాకు వందలాది మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మేము ముగ్గురం కూడా ఈ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశామో అప్పటి నుంచి కూడా చాలా మంది మమ్మల్ని వేధిస్తున్నారు. వాళ్ళ వల్ల అంటే ఒకరికి పెట్టాల్సిన వీడియో ఇంకొకరికి వెళ్ళింది అంటూ అంటే క్షమాపణ చెప్పినప్పటికీ కూడా కొంతమంది మాత్రం చేసిన తప్పు ఇప్పుడు కావాలని ఈ విధంగా చేస్తున్నావు, వేరే వాళ్ళకి అంటూ చేస్తున్నావు, ఒక్కరికంటే పొరపాటున వెళ్ళింది అనుకోవచ్చు వాళ్ళు. అలాంటివి చాలా మంది ఆడవారి పట్ల అలాగే చాలా మంది పట్ల అలా మాట్లాడడం ఏ విధంగా కొంతమంది ఎవరినైతే అలా బూతులు తీసిన ఆడియో ఉందో అతన్ని పెళ్లి చేసుకోవాలి అంటూ, మరికొంతమంది వీళ్ళని చంపేసేయండి అంటూ, మరికొంతమంది రేప్ చేయండి అంటూ, ఇలా అనేక విధాలుగా కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, మరికొంతమంది కామెంట్స్ రూపంలో, మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఇలా అనేక మంది కూడా దీని మీద కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల, ట్రోలింగ్స్ ఎక్కువగా చేయడం వల్ల తను ఈరోజు ఆసుపత్రి పాలైంది అంటూ కూడా వాళ్ళ అక్క సుమా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే తను ఒప్పుకుంది, అప్పటికి కూడా మీరు ట్రోలింగ్ అనేది ఆపట్లేదు. ఏ రోజైతే ఆడియో వైరల్ అయిందో ఆ రోజు నుంచి కూడా అలేఖ్య చాలా మనోవేదన అనుభవిస్తుంది, చాలా భయపడిపోయింది, అసలు బయటకు కూడా రాని పరిస్థితి. ఆ రోజు కూడా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయింది, తను ఎక్కువగా టెన్షన్ తీసుకుంది. మేము హాస్పిటల్లో జాయిన్ చేసాం, మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ ఇదే విధంగా సారీ చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం, బంధువుల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా తనని ఇబ్బంది పెట్టేసరికి తను తీసుకోలేకపోయింది, టెన్షన్ బాగా ఫీల్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు తన ఆసుపత్రి పాలైంది. 3 నెలల క్రితమే మా ఫాదర్ చనిపోయారు. ఆయన ఏదైతే బిజినెస్ ఉందో అది మేము ముగ్గురు ఆడపిల్లలను కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. అలాంటి సమయంలో ఈ విధంగా మా చెల్లిని బలి తీసుకోకూడదు, మరో చావు మా ఇంట్లో జరగకూడదు అంటూ కూడా తను తీసిన ఆడియో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపు చేయాలి అంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు రోహిత్. అదే విధంగా ఏదైతే ముగ్గురు ఆడపిల్లలు కలిసి ఒక బిజినెస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల కూడా ఎన్నో రూమర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు ఒకటే, మేము ఆడపిల్లలం అనే ఒక్కొక్క కారణంతో అనేక మంది అబ్బాయిలు మాకు పిచ్చి పిచ్చి మెసేజ్లు చేయడం, అతి దారుణంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ లో పెట్టడమే తప్ప ఒకరిని కించపరచాలని కాదు అంటూ కూడా వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ ఇప్పుడు మా అలేఖ్య మా చెల్లి మాత్రం ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పటికైనా సరే తన ట్రోలింగ్ ఆపేయండి, మేము పచ్చళ్ళ బిజినెస్ కూడా ఆపేస్తాము, మాకు వద్దు అంటూ కూడా ఏవైతే పచ్చళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ ఉన్నాయో వాటిని కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ తను త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం. ఇప్పటికైనా సరే అంటే తప్పు చేసినా కూడా తను క్షమాపణ అనేది అడిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు చేసుకొని ఇప్పటికైనా సరే తన ట్రోలింగ్ ఆపేయాలని చెప్పి మనం కూడా కోరుకున్నాం. అలాగే తన ఆరోగ్య పరిస్థితి కూడా త్వరగా కోలుకోవాలని కూడా మనం కోరుకుంటాం. రైట్, ఎలా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితి? ప్రస్తుతానికి అయితే తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అంటూ కూడా తెలుస్తుంది. మనం కూడా తనని మరింత వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మరికొన్ని గంటల్లోనే తనని ఎలాగైనా సరే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. రైట్ దేవిక, అలేఖ్య చిట్టి పికిల్స్ రన్ చేస్తున్న అలేఖ్య సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు, తప్పైపోయింది క్షమించండి అని అంటూ ఉన్నారు. మా సిస్టర్ అలా తిట్టు ఉండకూడదు, అలాంటి మాటలు అని ఉండకూడదు అని. నిజంగానే ఎవరికైనా ఒళ్ళు మండే మాటలే మాట్లాడారు. కానీ తప్పు తెలుసుకున్న తర్వాత ట్రోలింగ్స్ని ఆపేయండి అని అడిగిన తర్వాత కూడా ఇంకా సూటిపోటు మాటలతో వాళ్లను కించపరచడం, లేదంటే వాళ్ళని ఆవేదనకు గురి చేయడం అనేది సామాజికంగా మనం చేసే తప్పు కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తప్పైపోయింది క్షమించండి అని పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు నిజంగా మానవ ధర్మం క్షమించి వదిలేయటం, ఇంకా ట్రోలింగ్కి గురి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు నేను కూడా ప్రశ్నించాను, మనందరం కూడా ప్రశ్నించాం. కానీ వాళ్ళు ఆ తర్వాత రియాక్ట్ అయ్యారు. చాలామంది అంటూ ఉంటుంటారు, చంపేసిన తర్వాత సారీ చెప్తే సరిపోతుందా, కొట్టేసిన తర్వాత సారీ చెప్తే సరిపోతుందా అని. కానీ నిజంగా మనస్ఫూర్తిగా చేసిన తప్పు తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపానికి మించింది ఇంకేముంటుంది. నాకు తప్పు తెలిసింది, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను అలా కాదు, ఇక అలా ఉండము అని చెబుతూ ఉన్నప్పుడు మరి ఇంకేం చేద్దాం, ఇంకేం కావాలి? తప్పు తెలుసుకున్న మనిషికి అంతకంటే ఇంకా శిక్ష ఏం కావాలి? ఇప్పటికీ అడుగుతూ ఉంటే అలేఖ్య చిట్టిని క్షమిస్తున్నారంటే 54% మంది ఓకే క్షమిస్తున్నామని, 46% మంది కాదు అని అంటూ ఉన్నారు. అంటే 46% మంది ఇంకా వాళ్ళు తప్పయింది అని పశ్చాత్తాపడుతున్నప్పటికీ వాళ్ళు క్షమించట్లేదు అని అంటున్నారు. అంటే అంత కోపంతో ఉన్నారు. కానీ ఇంకేం కావాలి, ఇంకేం చేద్దాం, ఇంకేం చేయాలని అనుకుంటూ ఉన్నారు. క్షమించండి, తప్పైపోయింది అంటున్న వాళ్ళను క్షమించటం మానవ ధర్మం కదా, అదే కదా మానవత్వం అంటే. తండ్రి లేని బిడ్డలు కదా, 3 నెలల క్రితం తండ్రి చనిపోయాడని చెప్తూ ఉన్నారు కదా. సో అలాంటి సమయంలో తప్పు తెలుసుకున్నారు కాబట్టి, ఒకవేళ తప్పు తెలుసుకోకుండా మేమన్న దాంట్లో తప్పే ఉంది,
ఇంకెవరు ఆ మాటలు మాట్లాడట్లేదా, ఇంకెవరు బూతులు మాట్లాడట్లేదని వాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళని విమర్శించాల్సిందే, ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. కానీ తప్పైపోయింది, తప్పు తెలుసుకున్నాము, వాళ్ళ నాన్న చనిపోయాడు 3 నెలల క్రితం, తండ్రి లేని పిల్లలం, ఇప్పుడు వాళ్ళ అక్క హాస్పిటల్లో ఉందని చెప్తూ ఉన్నప్పుడు కనీసం మానవ ధర్మంగా మనం ఆలోచించాలి కదా. ఇలాంటి సమయంలో మనం కూడా ఉంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటాం, బైక్ వెళ్ళి ఎవరికొకరికి ఉంటుంది. సారీ చెప్పిన తర్వాత సారీ ఏంటని వచ్చి కాలర్ పట్టుకుంటే ఏమనిపిస్తుంది, అరే సారీ చెప్పాడు కదా వదిలేసాను అంటాంగా. గుద్దిన తర్వాత సారీ చెప్తే వదిలేస్తామంటే అరే గుద్దేను ఏంటి వెళ్ళు అనే కనుక అవతల వ్యక్తి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు మన రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. సో ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. సో చేసిన తప్పుని తెలుసుకున్నాను క్షమించండి అన్నప్పుడు బహుశా తిట్లు తిన్న వ్యక్తి కూడా క్షమించేసి ఉంటాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఎందుకు ట్రోల్ చేయడం ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి సందర్భం పశ్చాత్తాపడే వాళ్ళని క్షమించడం అనేది మానవ ధర్మం. కాబట్టి మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు కాకినాడ నుంచి, ఎందుకంటే వాళ్ళు పికిల్స్ బిజినెస్ రన్ చేస్తున్నది రాజమండ్రి నుంచి అని చెప్తున్నారు. రాజమండ్రి వాళ్ళ నేటివ్ ప్లేస్. ఒకసారి అక్కడ వస్తున్న రియాక్షన్స్ ఏంటో చూద్దాం. ప్రకాష్, మొదట్లో అలేఖ్య సిస్టర్స్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు, ఇలాంటి తిట్లు వచ్చినప్పుడు అందరూ కూడా కోపంతో ఊగిపోయారు. కానీ ఇప్పుడు క్షమించండి పశ్చాత్తాపడుతున్నాం అన్నప్పుడు సమాజం వదలడం లేదు. సో ఇలాంటి సందర్భంలో అక్కడ వస్తున్న రియాక్షన్ రోహిత్, మనకి ప్రధానంగా చూసుకుంటే సోషల్ మీడియా ఎంత ప్రభావితం చేస్తుంది అనేది చూసుకుంటే, అంటే సోషల్ మీడియా ద్వారా ఎంతో కూడా ప్రేమవి ఎంతో కూడా ఫేమస్ అయిన వారు అందరూ కూడా తెలుస్తుంది. అందులో ఉన్న వాళ్ళే వీళ్ళు కూడా అలైక్య చిట్టి పికిల్ సంబంధించిన వాళ్ళు. అలా కూడా సోషల్ మీడియా వేదికగా తన బిజినెస్ చాలా టాప్ పొజిషన్ కి అయితే చేరుకుంది. ఒక్కసారిగా వాళ్ళ యొక్క ప్రవర్తనతో ఒక్కసారిగా వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆ స్థాయికి చేరుకున్నారో అదే సోషల్ మీడియా అయితే వాళ్ళని చాలా కిందకి అట్టడుగు తొక్కిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా వేదికని అయితే ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రధానంగా మొత్తం అంతా కూడా గత కొన్ని రోజుల నుంచి రచ్చలు ఎగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రధానంగా తప్పు చేయడం మానవ సహజం, కానీ తప్పును సరిదిద్దుకోవడం కొందరు మాత్రమే చేస్తున్నారు. అది కూడా సాధారణంగా కొంతమంది ఒప్పుకోరు. మీరు అన్నట్టుగా ఎవరైనా బైక్ ప్రమాదం జరిగితే ఒక్కసారిగా సారీ చెప్తే మనం అయితే క్షమిస్తే, కొంతమంది మళ్ళీ రివర్స్ అవుతే మాత్రం ఇది తప్పు, సారీ చెప్పిన తర్వాత కూడా ఏంటి భయ్యా ఇలా మాట్లాడుతూ ఉంటుంటాం. కానీ అదే విధంగా వీళ్ళు జరిగినటువంటి తప్పు తెలుసుకున్నారు, తప్పును ఒప్పుకున్నారు, మేము చేసింది నిజంగా తప్పే, కానీ ఎటువంటి పరిస్థితులు అనవలసిందో కూడా అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు కూడా సోషల్ మీడియా అప్పటికే రకరకాల ట్రోలింగ్ చేసింది. వాళ్ళు చెప్పింది వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా వినేంత సమయం కూడా ఇవ్వకుండా మళ్ళీ అదే సోషల్ మీడియా వాళ్ళని రకరకాల కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇప్పటికే మా తండ్రి చనిపోయాడు, అలాగే 3 నెలలు కూడా కాలేవడం లేదంటూ వాళ్ళైతే ఎంతో పశ్చాత్తాపడ్డారు. అంతేకాకుండా ఇప్పుడు పరిస్థితి అయితే అలేఖ్య చిట్టికి అయితే చాలా సీరియస్ గా ఉంది. చాలా ఇది సీరియస్ విషయం చెప్పాలి. ఎందుకంటే మొన్న ఆర్టీవీ కూడా తనైతే ఇంటికి వెళ్ళింది, రాజమండ్రిలో ఏదైతే తాడుతోట సమీపంలోనూ తన గృహానికి వెళ్ళింది, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది. అప్పుడు కూడా కుటుంబ సభ్యులు చాలా డిప్రెషన్ లో ఉన్నారు. ఎందుకంటే తన కుమార్తె హాస్పిటల్లో ఉందన్నాం. మేము వాస్తవానికి అది మేము కూడా నమ్మలేదు. అంటే ఇంట్లో ఉండి తను ఈ విధంగా చెప్తుందా అనేది కూడా మనం అయితే నమ్మలేదు. కానీ వాళ్ళైతే చాలా బాధపడుతూ మేము మాట్లాడే పొజిషన్ లో లేము, చాలా ఇబ్బందిగా ఉంది, తనకైతే ఆరోగ్యం బాగోలేదు, ఇది నిజం అంటే చెప్పేసి వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే మేము కూడా ఓకే మీద అంటే మీకు అంటే ఈ విధంగా మీరు తప్పు తెలుసుకున్న తర్వాత ఈ విధంగా సోషల్ మీడియా మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుందనే దానికోసం మేము చెప్పేందుకు రావడం జరిగింది తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదని కూడా వాళ్ళ మదర్తో మాట్లాడాం. వాళ్ళ మదర్ కూడా మాట్లాడి తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగున్న తర్వాత మేము మీతో మాట్లాడతామని కూడా వాళ్ళంతా కూడా వెంటనే కొంచెం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అయితే తాజాగా తను తీసుకున్నటువంటి ఫోటో చూస్తే ఆ యొక్క హాస్పిటల్లో ఐసీలో ఉన్నటువంటి ఫోటో చూస్తే చాలా బాధాకరమని చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పటికే అందరూ రకరకాల కామెంట్ చేస్తున్నారు. డిప్రెషన్ లోనేటువంటి అలైక్య చిట్టి అయితే ఇప్పుడు పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాలి. ఎందుకంటే బ్రీతింగ్ ఇష్యూతో హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి ఉంది. చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నట్టు కూడా ఏదైతే ఉన్నారో సుమి అయితే ఈ విధంగా రిలీజ్ చేసింది. కష్టంగా ఉన్నట్టు వీడియో కూడా రిలీజ్ చేయడం అంతా కూడా సంచలనంగా మారింది చెప్పాలి. ఎందుకంటే మా చెల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఈసారి తప్పు అయిపోయింది క్షమించండి అని కూడా అంటున్నా సరే ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు, మా కుటుంబ పరిస్థితి బాగోలేదు, ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ కూడా ప్రస్తుతం మానేసాము, దీంతో మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది అయినా సరే సోషల్ మీడియా మమ్మల్ని క్షమించాలంటూ కూడా వాళ్ళు రకరకాలుగా తుమ్మి ఎవరైతే ఉన్నారో ఈ విధంగా పెట్టినటువంటి కామెంట్ పెట్టినటువంటి పరిస్థితి ప్రధానం కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద అయితే ఈ యొక్క అలైక్య చిట్టి పికిల్ సంబంధించిన పరిస్థితిలో అలైక్య చిట్టికి అయితే చాలా సీరియస్ గా కండిషన్ అయితే చాలా బాగోలేదనే చెప్పాలి. ఎందుకంటే
ఆ ఫోటో Right. సోషల్ మీడియా వీడిగా పెట్టడం కూడా చర్చనీయాంశంగా వాడిని ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదంతా కూడా తన అలేఖ్య చిట్టికి సంబంధించిన ఫోటో అయితే వైరల్ అవుతుంది. చూడాలి మరి ఈ యొక్క ఫోటోని రిలీజ్ చేసిన తర్వాత కూడా సోషల్ మీడియా అదే తీరు ఉంటుందా